హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిహెచ్ఆర్బి వ్లాగ్స్. బండి సెల్ఫ్ స్టార్ట్ చేస్తే సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదండి. ఏంటంటే బ్యాటరీ డౌన్ అయిందని అంటున్నాడు మెకానిక్. చూపించడం కోసం అనేసి వచ్చాను. ఒకవేళ సెల్ఫ్ అవ్వకపోతే మటుకు బ్యాటరీ మార్చుకోవాలంటే బ్యాటరీ మార్చుకోలేము. సరే తన మాటల్లో అడుగుదాం. ఏంటి ప్రాబ్లమా? ప్రాబ్లమా ఏటైంది? బ్యాటరీ చెక్ చేయించుకోవాలండి. మార్నింగ్ ప్లస్ లెక్క సెల్ఫ్ కొట్టకూడదు. సెల్ఫ్ కొట్టలేదు, కిక్కే కొడుతుంది. కొత్త బండి ఓకే ఓకే కొట్టకూడదు అసలు. ఏ బండి కూడా సెల్ఫ్ కొట్టడం బ్యాట్ డౌన్ అయిపోతుంది కదా. వెనక్కి ఇస్తున్నారు కదా, ఏటి ఇస్తున్నారు? ఇది వెనక్కి బ్రేక్ వేస్తుంటే సౌండ్ వస్తుంది అన్నమాట. హార్డ్ అయిపోయి మార్పించేది అలాంటి బ్రేక్ షూలు ఒకటి మార్చుకోవాలంటున్నాడు మెకానిక్. బ్రేక్ ప్యాడ్సా? బ్రేక్ ప్యాడ్ బాగుంది అనుకోండి, ఉంచుతాను, క్లీన్ చేస్తాను, మార్చేస్తాను. అలాగే అలాగే అలాగేలండి. అయితే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టి చూస్తాను సార్. అలాగే 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 మీరే చేస్తుంటారు కాబట్టి జాగ్రత్తగా చేసియండి. కాదు మీ బండిలో తయారు చేయొచ్చు కదా. మా బండి ఈ బండిలాగా చేస్తున్నానండి. మా బంట్లే కాదు, మీ బంట్లేగా. అది 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 చెప్పాలి. కాదు, మీ మీద నాకు నమ్మకం ఉందిలేండి. అది ఆ విషయం మట్టుగా బాగానే చేస్తారు. అది ఇది ఏం లేదు, చేసియండి అయితే. బ్యాటరీ ఇప్పేస్తాను, ఛార్జింగ్ పెట్టించేద్దాం. ఇప్పుడు ఒకవేళ బ్రేక్ షూ బాగానే ఉంటే ఇది ఉంచుదాం. లేదని అంటే మరి తప్పదంటే మార్పించడమే. 150 రూపాయలే కదా. పేరు సమీర్, వర్క్ బాగా చేస్తాడనమాట. బండి కొని 5 years అవుతుందంటే తనే చేస్తున్నాడు అనమాట. సౌండ్ వస్తుందా అంటే చిన్నది వస్తుంది అంతే. అంటే యాక్సిలేటర్ ఇస్తుంటే వెళ్ళట్లేదు, పట్టేస్తుంది కదా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రతి దాని దగ్గర ఇట్లా ఫెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి. పెళ్లి ఫిక్స్ చేసుకుంటారు, కనీసం పెళ్ళైతే చేయలేదు, నిశ్చితార్థం గట్ట. మీకు నిశ్చితార్థాలు గట్ట ఉండవు కదా? ఉంటాయా? మరి మమ్మల్ని ఏం పిల్లదు అయితే పార్టీ ఇవ్వబడుతుంది అని పిల్లదా? కదండి, ఇది ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇప్పుడు వెళ్ళిపోదాం. తూక్కుంటే వెళ్ళి పాక్కుంటూ రావాలా? అలాగైతే చెప్పు, నేను వస్తాను. ఏంటి అంతే కదండి, పాట ఇస్తాను అంటున్నాడు. తూక్కుంటే వెళ్ళి పాక్కుంటూ రావాలా? మా ఆవిడప్పుడు చీపురు కట్టుకొని వస్తుంది నా దగ్గరికి. బండి కంప్లైంట్ ఉంటే వెళ్ళదు ఒకసారి, దాని వల్ల నెక్స్ట్ ఏంటంటే క్లిచ్ ప్లేట్ కంప్లైంట్, పికప్ లేదు అనుకోండి, క్లిచ్ ప్లేట్ కంప్లైంట్, దాని వల్ల వేరంగా అందుకోదు బండి. అది క్లిచ్ కేబుల్ క్లిచ్ ప్లేట్ చెక్ చేస్తాం. బాగుంది అనుకోండి, కేబుల్ మార్చేది. కేబుల్ వల్ల కూడా బాగా పోతాయి. కేబుల్ వల్ల ప్లేట్లు కూడా పోతే అవకాశం. ఎంత అవుతుంది కేబుల్ అయితే? కేబుల్ 160 అలా ఉంటుంది. సరే చూద్దాం అయితే మనం ఇప్పుడు ఒకసారి. కేబుల్ అంతే, ఏ కేబుల్ అంతే. నేను అంటున్నది వేసి ఒకసారి చూద్దాం. బాగానే ఉందంటే లేదు, లేదని అంటే నెక్స్ట్ టైం మార్చేద్దాం. దీనిలో సంబంధం చెప్తున్నానండి. ఇప్పుడు పికప్ లేదు అనుకోండి, కేబుల్ కంప్లైంట్ ఉన్నా పికప్ ఉండదు. దానివల్ల కేబుల్ పోయింది అనుకోండి, ఆ పోవడం వల్ల మీకు ప్లేట్ కూడా పోయే అవకాశం ఉంది. సరే అయితే అలాగే వెళ్ళండి. ఇప్పుడు చూద్దాం ఒకసారి, ట్రై చేద్దాం ఇంకోసారి. అవ్వలేదు అనుకోండి, కేబుల్ వెహికల్ మాట్లాడాలి. బ్యాటరీ ఇవ్వడానికి ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు వద్దా బ్యాటరీ ఇవ్వడానికి? బ్యాటరీ అంటే మార్నింగ్ ఇచ్చామనుకోండి, 3 గంటలు ఛార్జింగ్ పెడతాడు. ఛార్జింగ్ పెట్టి ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఇస్తే ఎవరు రేపు ఇస్తాడు. అయితే రేపు ఇస్తారు. మనం ఏడ్చాలంటే రేపు మార్నింగ్ బ్యాటరీ ఉదయం ఇచ్చారనుకోండి, సరిపోతుంది. అలాగే 3 hours 2 hours ఛార్జింగ్ ఇచ్చేస్తాం. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. మనోడు అదిగోండి అక్కడ చేస్తున్నాడు. బ్రేక్ షూలు పోయి అంట రిపేర్ చేస్తున్నాడు అనమాట. మార్చుకోవాలంటే కొత్త వేసుకోవడమే.
బ్రేక్స్లో వేయించాను అనమాట, రిపేర్ చేయించాను. అది ఎలా పనిచేస్తుంది ఏంటంటే రైడ్కి వెళ్ళాడు, కొంత దూరం వెళ్ళిన తర్వాత చెక్ చేస్తాను అన్నాడు. ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. బాగుందండి, సరిపోయింది.